బ్రేకింగ్ న్యూస్. టీటీడీ బోర్డును రద్దు చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. టీటీడీ బోర్డును రద్దు చేయాలని, తిరుపతి తొక్కిసలాట ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ జరగాలని, తొక్కిసలాట ఘటనలో పరిహారం పెంచాలని రామచంద్ర యాదవ్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచించింది. పిటిషన్లో పేర్కొన్న అంశాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని పేర్కొంది. ఇక ఈ పిటిషన్పై విచారణకు నిరాకరించింది సుప్రీంకోర్టు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గిరినాథ్, తిరుపతి తొక్కిసలాట ఘటన, అలాగే టీటీడీ బోర్డును రద్దు చేయాలన్న పిటిషన్ సుప్రీం ధర్మాసనం కొట్టివేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే టీటీడీ బోర్డును రద్దు చేయాలని పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తిరుపతి తొక్కిసలాట ఘటనపై అయితే బీసీవైఎం పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఇటీవల పిటిషన్ దరఖాస్తు చేసిన పరిస్థితి ఉంది. సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ జరగాలని, తొక్కిసలాట ఘటనలో పరిహారం పెంచాలంటూ అందులో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో సీజే జస్టిస్ సంజీవ్ ఖాన్, జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టును ఆశ్రయించాలని పిటిషన్ కు సూచించిన పరిస్థితి అయితే పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదంటూ కూడా సరే పేర్కొంది. దీని మీద మరీ ఆసక్తి ఉంటే మాత్రం వాళ్ళు ఏదైతే హైకోర్టును ఆశ్రయించాలంటూ కూడా సరే చెప్పిన పరిస్థితి ఏదే ఉంది. గత నెల 8వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలను యావత్ దేశమంతా కలిసివేసింది. ఈ ఘటనపై కూడా సరే ఆయన కోర్టుకు వెళ్తున్నానంటూ మీడియా ముఖం కూడా ఆ రోజు చెప్పిన పరిస్థితి. అదే విధంగా పరిహారం ₹1,00,00,000 దాకా పెంచాలంటూ కూడా సరే ఆయన ప్రభుత్వానికి కూడా సూచించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అదే విధంగా దీనికి బాధ్యత వహిస్తూ కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రద్దు చేయాలి, టీటీడీ చైర్మన్ బాధ్యత వహించి అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా సరే ఆయన ఆ రోజు ఏదైతే మీడియా ముఖం కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి బాధిత కుటుంబాలతో కూడా సరే బోడి రామచంద్ర యాదవ్ గారు మాట్లాడడం జరిగింది. అయితే ఇటీవల వేసిన ఈ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేసిన తర్వాత ఈ యొక్క పిటిషన్ కూడా సరే కొట్టివేసిన పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం ఉంది.